కొత్త కరోనా వైరస్. చూడటానికి ఇది చాలా చిన్నది. వ్యక్తి నుండి వ్యక్తికి, పట్టణం నుండి పట్టణానికి, ఒక దేశం నుండి మరో దేశానికి, ప్రపంచంలోని అన్ని మూలలకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. మనలో ఎవరైనా దాని బారిన పడవచ్చు, దాన్ని వ్యాప్తి చేయవచ్చు మరియు అనారోగ్యాన్ని పొందవచ్చు. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి ఊపిరి పీల్చుకున్నా, మాట్లాడినా, దగ్గినా లేదా తుమ్మినా హానికరమైన వైరస్లు కొన్ని మిలియన్లు ఉండే చిన్న నీటి బిందువులు గాలిలోకి వ్యాపించి సమీపంలో ఉన్న ప్రతి దానిపైకి వస్తాయి. మనం దాన్ని గ్రహించకుండానే వైరస్లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం వాటిని లోపలికి పీల్చుకుంటాము. అవి మన నోరు, ముక్కు మరియు కళ్లలోకి చేరిపోతాయి. ఇంకా మనం వాటిని మన చేతులతో పట్టుకుంటాము. తర్వాత మన కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకుతాము. ఇన్ని విధాలుగా వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి మనకు వ్యాధి సోకుతుంది. కరోనా వైరస్ వచ్చినా ఎక్కువ మందిలో తీవ్ర అనారోగ్యమేమీ ఉండదు. మనకు ఈ వైరస్ వచ్చుండొచ్చు, అయినా అది మనకింకా తెలియదు. అప్పుడు అది ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. వారు మరింత మందికి దీన్ని వ్యాప్తి చేస్తారు. కొద్ది వారాల్లోనే మొత్తం పొరుగు వారంతా ఈ వ్యాధి బారిన పడతారు. అనారోగ్యాన్ని పొందిన వారిలో చాలా మంది వారి సొంతంగానే బాగుపడతారు. కానీ కొందరు, ముఖ్యంగా వృద్ధులు, ఇంకా ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు చాలా జబ్బు పడవచ్చు మరియు చనిపోవచ్చు కూడా. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తుంది. మనల్ని మరియు ఒకరినొకరు రక్షించుకోవడానికి మనము గుంపుగా ఉన్న జనం నుండి మరియు మూసివేసే ప్రదేశాల నుండి దూరంగా ఉండాలి. అలాగే ఈ దూరాన్ని పాటిస్తూ ఉండాలి. ఇతరులను మరియు మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కును ధరించాలి. మన చేతులను మన ముఖం నుండి దూరంగా ఉంచాలి. దగ్గినా లేదా తుమ్మినా మీ మోచేయి వంపును ఉపయోగించి కప్పుకోవాలి. సబ్బు మరియు నీటితో మన చేతులను తరచుగా మరియు బాగా కడగాలి. ఇంకా తరచుగా తాకే ఉపరితలాలను సురక్షితంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. మేము జాగ్రత్తగా ఉన్నాము, కానీ ఒకరోజు మా అమ్మ జ్వరం మరియు ఎడతెగని పొడిదగ్గుతో అనారోగ్యానికి గురయ్యారు. ఆమె చాలా అలసటతో మరియు బాధతో ఉంది. మేము నర్సును పిలిచాము. మా అమ్మకి కరోనా వైరస్ ఉండవచ్చునని ఆమె అన్నారు. ఈ కొత్త వైరస్ తో మా పట్టణంలో చాలా మంది జబ్బు పడ్డారు. మా అమ్మ ఆరోగ్యంగా అయ్యే వరకు ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఆమె మాస్కును ధరించాలి. ఇంకా మాకు దూరంగా ఉండాలి. ఒకవేళ మాకు మా అమ్మ నుండి కరోనా వైరస్ వచ్చినట్లయితే మేము కూడా 14 రోజులు ఇంట్లోనే ఉండాలి. దానివల్ల మేము ఎక్కువ మందికి వ్యాధిని వ్యాప్తి చేయము. ఒక స్నేహితుడు మాకు ఆహారం మరియు సామాగ్రిని తెచ్చాడు. మేము ఈ నియమాలను పాటించాము. మేము మా ముఖాలను తాకడాన్ని మానుకున్నాము. ఉపరితలాలను క్రిమిసంహారకం చేశాము. మేము మా చేతులను తరచుగా కడుక్కున్నాము. ఇంకా మేము ఒకరి నుండి ఒకరికి దూరాన్ని పాటించాము. స్వచ్ఛమైన గాలి రావడానికి మేము కిటికీలను తెరిచాము. ఇంకా మేము మా అమ్మకు దగ్గరగా ఉన్న అన్ని సమయాల్లోనూ మాస్కును ధరించాము. రోజులు గడిచిపోయాయి. మా అమ్మకు ఆరోగ్యం బాగైంది కనుక ఇకపై ఆమె ఈ వైరస్ ని వ్యాప్తి చేయదు. మేము కూడా ఇంట్లోనే ఉండాల్సిన మా 14 రోజులను ముగించాము. సంతోషంగా మేము అందరం ఆరోగ్యంగా ఉండగలిగాము. అనారోగ్యంతో ఉన్న మా అమ్మ వద్ద మేము ఇంట్లో తీసుకున్న చర్యలు మరియు మేము ఈ సమాజం నుండి దూరంగా ఉండటం కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని ఆపడానికి సహాయపడ్డాయి. మీరు ఈ చర్యలను అనుసరించవచ్చు. ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరియు మీ సంఘాన్ని కూడా సురక్షితంగా ఉంచవచ్చు.